మహబూబ్ నగర్ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి ప్రెస్ మీట్ ను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటా పెరిగి తోపులాటకు దారితీసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా వీడియో కరెస్పాండెంట్ శేఖర్ అడిగి తెలుసుకుందాం. శేఖర్, చెప్పండి, నాగం ప్రెస్ మీట్ ను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నట్టు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? కొద్ది రోజులుగా నాగం జనార్దన్ రెడ్డి పార్లమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల పైన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు విలేకరుల సమావేశం నిర్వహిస్తున్న నాగం జనార్దన్ రెడ్డి పైకి ఒక్కసారిగా టీఆర్ఎస్ కార్యకర్తలు దూసుకువచ్చారు, దాడికి ప్రయత్నం చేశారు. మొత్తం టీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా మొత్తం ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశం నిర్వహిస్తుండగానే ఒక్కసారిగా అద్దాలు ధ్వంసం చేసి తలుపులు కూడా విరగొట్టేసి లోపలికి రావడం జరిగింది. పోలీసులు ఉన్నా కూడా ఆపినా కూడా ఆగకుండా ఒకసారి దాడి ప్రయత్నించారు. నాగం జనార్దన్ రెడ్డి మొత్తం కూడా ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు, ప్రాజెక్టులు కట్టకుండా అడ్డుకుంటున్నారు అంటూ టీఆర్ఎస్ కొద్ది రోజులుగా దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేసిన సందర్భాలు ఉన్నాయి మహబూబ్నగర్ జిల్లాలో. అదేవిధంగా ఈ రోజు మొదటిసారిగా ఈ ఇష్యూ తర్వాత మొదటిసారిగా ఈ రోజు గెస్ట్ హౌస్ లో ఆర్ఎండ్బి అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించడానికి వచ్చిన నాగం జనార్దన్ పైకి ఒక్కసారిగా వీళ్ళంతా కూడా కార్యకర్తలు మహబూబ్నగర్ చెందిన జిల్లా కేంద్రంలోని కార్యకర్తలంతా ఒక్కసారిగా దూసుకొచ్చి నాగం జనార్దన్ రెడ్డి డౌన్ అంటూ మొత్తం ప్రాజెక్టులకు వ్యతిరేకంగా వివరిస్తున్నారంటూ ఒక్కసారిగా దాడికి ప్రయత్నం చేశారు. కానీ బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఇద్దరు బీజేపీ టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. రక్తాలు కూడా కొంతమంది కార్యకర్తల గాయాలు కూడా కావడం జరిగింది. కెమెరాలు మొత్తం కూడా విలేకరుల అంటే వీడియో జర్నలిస్టుల కెమెరాలు కానీ అదేవిధంగా స్టాండ్లు కూడా మొత్తం కూడా తోసుకొచ్చిన తోడంతా మొత్తం ధ్వంసం కావడం జరిగింది. మొత్తానికి అయితే కొద్ది రోజులుగా ఈ టీఆర్ఎస్ బీజేపీ నాగం వ్యాఖ్యల పైన టీఆర్ఎస్ పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్న సందర్భంలో నాగం మహబూబ్నగర్ రావడంతో ఈ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మొత్తానికి పోలీస్ ఫోర్స్ వచ్చేసి టీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొట్టి మొత్తాన్ని కూడా టూటాన్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డి మాత్రం నేను ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు, కేసీఆర్ అయితే ప్రాజెక్టులు చేస్తున్నాడో నాశకరకమైన నాశకరకమైన కాంట్రాక్టర్లకు అప్పచెప్తున్నాడు వెళ్ళడం జరిగింది. మొత్తం డాటా తీసుకొని నేను కోర్టుకు వెళ్ళి అక్కడ సబ్మిట్ చేయడం జరిగింది తప్ప నేను ప్రాజెక్టులకు కట్టొద్దని మాత్రం వ్యతిరేకం కాదు అని చెప్పి నాగం జనార్దన్ రెడ్డి టీఆర్ఎస్ బీజేపీల మధ్య మరోసారి ఇక్కడ మాటలతో పాటు ఒకసారిగా దాడులకు కూడా ప్రయత్నం చేశారు. ఈ ఉచిత పరిస్థితి నెలకొంది. గంట సేపటి వరకు కూడా ఇక్కడ ఉచిత పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికైతే నాగం జనార్దన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున టీఆర్ఎస్ ఏదైతే చెప్పాలనుకుంటే టీఆర్ఎస్ నిరసనతో తెలపాలి, కానీ ఒక విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నప్పుడు టీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి ఇలా దాడికి ప్రయత్నించడం అనేది ఏమమైన చర్య అని చెప్పేసి నాగం జనార్దన్ ఖండిస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వ అతిథి గృహంలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి నా పై దాడి ప్రయత్నించే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కఠినంగా ఇచ్చేయాలని చెప్పి నాగం జనార్దన్ ఓకే విలేకరుల సమావేశం పేర్కొనడం జరిగింది. నీలిమ. థ్యాంక్ యూ శేఖర్.